ఛత్తీస్గఢ్ బీజాపూర్లో దారుణం జరిగింది. బీజాపూర్ జిల్లాలో జవాన్ల వాహనాన్ని పేల్చేశారు నక్సలైట్లు. ఐఈడీతో జవాన్ల బ్యానర్ పేల్చేశారు నక్సల్స్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. జవాన్లు కూంబింగ్కు వెళ్లి వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీస్ ఆర్ డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడికి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. జవాన్ల వాహనాన్ని పేల్చేశారు నక్సలైట్లు. ఈ ప్రమాదంలో ఒకసారి మీరు చూస్తే కనుక ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగిందో మీరు చూడొచ్చు. ఆ వాహనం పూర్తిగా తునకలైపోయింది, ముక్కలైపోయింది. వాహనం ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా పోయాయని చెప్పుకోవాలి. దాంతోపాటు ఆ ఫ్రంట్ ఫేస్ మీరు కనుక చూస్తే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దాదాపుగా ఒక 10 అడుగుల లోతులో గొయ్యి ఏర్పడిందంటే అక్కడ ప్రమాద తీవ్రత ఏంటో మనకు అర్థమవుతుంది. దాంతోపాటు మీరు చూడొచ్చు వాహనానికి సంబంధించి 2 వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్టుగా మనం భావించవచ్చు. జవాన్లు కూంబింగ్కి వెళ్ళి వస్తూ ఉండగా నక్సలైట్లు ఐఈడీతో ఆ వాహనాన్ని పేల్చేశారు. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న 10 మంది జవాన్లు ఘటనా ప్రదేశంలోని మృతి చెందారు. దానికి సంబంధించి మరి ముఖ్యంగా ప్రమాద సమయంలో వ్యాన్లో 10 మంది జవాన్లు ఉన్నారు. స్పాట్లోని 7 మంది జవాన్లు మృతి చెందారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉండిందనేది. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? మరీ ముఖ్యంగా ఎందుకంటే కూంబింగ్కి వెళ్ళి వస్తున్న క్రమంలో కావచ్చు ప్రతిదీ చెక్ చేసుకుని వెళ్లే సందర్భం కనిపిస్తూ ఉంటుంది. అటువంటి క్రమంలో అసలు ఏం జరిగింది అంటున్నారు అధికారులు? సచిన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణ ఘాతకానికైతే పాల్పడ్డారని చెప్పుకోవాలి. పెట్రోలింగ్ ముగించుకొని స్వస్థాలకు వస్తున్నటువంటి జవాన్ల ర్యాలీపై కాన్వాయ్పై ఒక్కసారిగా ఈడీ బ్లాస్ట్ చేశారు మావోయిస్టులు. దాదాపు కొన్ని కిలోల మేర మందుగుండు సామగ్రిని ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ద్వారా పేల్చివేశారు. ఈ ఘటనలో దాదాపు 7 జవాన్లు, ప్రధానంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ కు సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి 7 జవాన్లు అక్కడికక్కడే మృతి చెందినట్లు మనకు సమాచారం అవుతుంది. మొత్తం వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నట్లు ప్రస్తుతం మనకు ప్రాథమిక సమాచారం అవుతుంది. అయితే ఘటనా ప్రదేశంలో ఒకసారిగా బ్లాస్ట్ జరిగిన వెంటనే పక్కనే ఉన్నటువంటి భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. వెంటనే ఒకసారిగా కాల్పులకు కూడా ప్రయత్నం అయితే చేశారు. కానీ పూర్తిగా ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ద్వారా పేల్చడం ద్వారానే ఈ ఘటన జరిగినట్లు మనకు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ అయితే మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో 7 మంది జవాన్లు మృతి చెందారని, మరొక 8 మంది జవాన్ల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పి అయితే పోలీసు వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం హుటాహుటిన క్షతగాతులందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే ఆ ప్రదేశానికి వచ్చినటువంటి సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు మరింత సర్చింగ్ ఆపరేషన్ ని ముమ్మరంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. కుబ్రు రోడ్ లోనే ఈ పరిస్థితి తలెత్తినట్టయితే మనకు సమాచారం అందుతోంది. దాదాపు మావోయిస్టులు ఎప్పటి నుంచో ప్రతీకార చర్యతో రగిలిపోతున్నారు. అయితే రోడ్ ఆపరేషన్ సంబంధించినటువంటి ఆ పోలీసు బృందాలు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు జరుపుకుంటాయి. సంబంధించినటువంటి రహదారి మార్గంలో ఎప్పుడైతే పోలీస్ బలగాలు, భద్రతా బలగాలు సర్చింగ్ ఆపరేషన్, కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుంటాయో ఆ ప్రధాన రహదారిపై ఎప్పటికప్పుడు బాంబ్ స్క్వాడ్ కావచ్చు, ఇతరత్ర పరికరాలతో తనిఖీలు ముమ్మరంగా చేస్తుంటారు. కానీ ఏ సమయంలో ఈ ఐఈడీని అమర్చాలనే అంశంపై కూడా ఇప్పటికే బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ కూడా ఈ అంశంపై పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అడిషనల్ ఏడీజీతో పాటు కోఆర్డినేషన్ కమిటీ కూడా అత్యవసరంగా భేటీ అయింది. ఛత్తీస్గఢ్ పోలీసు బృందాలకు సంబంధించినటువంటి సైనిక అధికారులంతా కూడా ఒకసారిగా అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన ఏడాది నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్థాయిలో ఒకేసారి జవాన్ల వైపు భారీగా నష్టం ఎప్పుడు వాటిల్లలేదు. అంతకు ముందు వాటిల్లింది, కానీ గడిచినటువంటి 12 నెలల కాలంగా ఎక్కువగా జవాన్ల వైపు అయితే నష్టం వాటిలేదు. కేవలం మావోయిస్టుల మృతులపైనే మావోయిస్టుల వైపు ఎక్కువగా నష్టం వాటిల్తో వచ్చింది. కానీ ఈ ఏడాది ప్రారంభంలోనే ఒక్కసారిగా 7 మంది జవాన్లు ఘటనా ప్రదేశంలో చనిపోవడం, మిగతా జవాన్ల పరిస్థితి విషమంగా ఉండడంతో ఒక్కసారిగా భద్రతా బలగాల వైపు భారీగా నష్టం జరిగిందన్న వార్తలు బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటి వరకు ఈ అంశంపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇప్పటికే బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ మాత్రం కేవలం ఘటనా ప్రదేశంలో 7 జవాన్లు మృతినట్లు చెబుతున్నారు. కానీ మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం జవాన్లు మృతుల సంఖ్య 10 పైన ఉండొచ్చనే అవకాశం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సచిన్, ఛత్తీస్గఢ్లో కొద్ది రోజుల క్రితమే కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించిన పరిస్థితి మనం చూసాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించిన తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే మావోయిస్టులు ఈ స్థాయిలో పేలుళ్లకు పాల్పడ్డం పోలీసు శాఖ ఏమనుకుంటోంది? ఇక్కడి నుంచి ఎలా అడుగులు వేయాలనుకుంటోంది ఉదయ్? మార్చి 31 వరకు మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక డెడ్ లైన్ విధించారు. ఇది చాలా సీరియస్ గా
ఈ అంశంపై వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖతో పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ చాలా తీవ్రంగా కృషి చేస్తుంది. అందుకోసం కొన్ని వేల సంఖ్యలో పారామిలిటరీ ఫోర్స్ తో పాటు రాష్ట్ర సైనిక బలగాలు కూడా పెద్ద ఎత్తున అడవుల్లో మోహరించి మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఎక్కడో చోట దండకారణ్య వ్యాప్తంగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒకవైపు ఎక్కువగా మావోయిస్టుల వైపే నష్టం వాటిల్లున్నటువంటి పరిస్థితిని మనం కొంతకాలంగా చూస్తూ వస్తున్నాం. కానీ ఈ ఏడాది ఆరంభంలోనే మావోయిస్టులు ఈ స్థాయిలో భీకరమైనటువంటి విధ్వంసానికి పాల్పడడం, ఐఈడీ బ్లాస్ట్ కు పాల్పడడం తద్వారా 7 పైగా జవాన్లు మృత్యువాత పడడం అంశం మాత్రం కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా పరిగణించబడుతుంది. ఇప్పటి వరకు కేవలం వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా సంక్షేమంతో పాటు క్షేత్రస్థాయిలో లొంగుబాట్లపైనే కేంద్ర హోంశాఖ దృష్టి సారిస్తూ వస్తుంది. అడపాదడప ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేస్తూ వస్తుంది. కానీ ప్రస్తుతం ఈ ఘటన కొంత కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైనటువంటి అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. సో దీంతో ఖచ్చితంగా సెక్యూరిటీ ఫోర్సెస్ మరింత దూకుడిని పెంచే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి మావోయిస్టు దుశ్చర్యకు సంబంధించి మళ్ళీ ప్రతీకార చర్య పాల్పేందుకు భద్రతా బలగాలు కూడా సంసిద్ధంగా ఉండే పరిస్థితి ప్రస్తుతం అడవిలో నెలకొంది సచిన్. కానీ కొద్ది గంటల క్రితమే బస్తర్లో ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ 4 నక్సలైట్లు మృతి చెందారు. ఇక్కడ పోలీసు కూడా మృతి చెందడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించి ప్రతిదాడిగానా లేకపోతే ప్రతీకారంగానే ఈ దాడిని చూడాలా ఈరోజు బీజాపూర్లో జరిగిన ఘటనను? 100% మనం ఈ అంశంలో దాన్ని అదే కోణంలో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అబూజ్మాడ్ అడవులు అనేవి మావోయిస్ట్ కింగ్పిన్స్ కు చాలా సేఫ్ జోన్ గా పరిగణించబడుతుంటాయి. అక్కడే మావోయిస్టు అగ్రనేతలంతా కూడా సేఫ్ జోన్ గా అక్కడే ఆశ్రయం ఉంటూ ఉంటారు. సో అలాంటి అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలోకి భద్రతా బలగాలు వెళ్లి వరుసగా కాల్పులు చేయడం, నిన్న కూడా అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో దంతవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో నిన్న జరిపినటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 9 మావోయిస్టులు మృతి చెందారు. సో అబూజ్మాడ్ ను టార్గెట్ గా సెక్యూరిటీ ఫోర్సెస్ ముందుకు వెళ్ళడం, ప్రధానంగా దండకారణ్యంలోని అతి మావోయిస్టు తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీకి, పిఎల్జీఏ దళాలకు పెద్ద ఎత్తున కంటగింపుగా మారింది. సో ఈ అంశంపై ప్రతీకార చర్యగానే ఈ రోజు జరిగినటువంటి మావోయిస్టుల దుర్చర్యను మనం భావించవచ్చు. ఎందుకంటే స్థాయిలో ఐఈడీ బ్లాస్ట్ పేల్చడం వెనుక ఖచ్చితంగా ఒక ప్రతీకార చర్యే అని మనం ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది. మరింత దూకుడుగా కూడా మావోయిస్టు పిఎల్జీఏ దళాలు వ్యవహరించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు కొంత నెమ్మదిగా ఉంటూనే ఆకస్మిక వ్యూహాత్మక మెరుగుదాడులకు మావోయిస్టులు పాల్పడుతున్నారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలతో పాటు ప్రధానంగా దండకరణలోని బీజాపూర్ జిల్లా బస్తర్ అడవుల్లోనే ఎక్కువగా వ్యూహాత్మక దాడులకు మావోయిస్టులు పాల్పడుతున్నారు. సిఆర్పీఎఫ్ జవాన్ల క్యాంపులపై కూడా ఆకస్మిక దాడులకు పాల్పడుతున్నారు. రాకెట్ లాంచర్లు కూడా విసురుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం దండకరణ నెలకొంది. ఏదేమైనా ఇరు వర్గాల మధ్య పరస్పర కాల్పులు ఏదో ఒక చోట నిత్యకృత్యంగానే జరుగుతున్నాయి. నెత్తురు పారుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ రోజు జరిగినటువంటి మావోయిస్టుల దుశ్చర్యలో ఒకవైపు జవాన్ల వైపు నష్టం జరిగితే, రేపు మాపు జరిగే ఎన్కౌంటర్ లో మావోయిస్టుల వైపు నష్టం జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా అడవిలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి డెడ్ లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు ఈ యుద్ధం, అంతర్గత యుద్ధం మాత్రం పతాక స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది సచిన్. ఇక్కడ అంటే మీరు అన్నట్టుగా ఆ టార్గెట్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు పోలీసు శాఖ కూడా తమ ఆపరేషన్స్ని స్పీడప్ చేస్తోంది. దాంతోపాటు కూమింగ్ కావచ్చు, లేకపోతే సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, వీటిని వేగవంతం చేస్తోంది. మరి ముఖ్యంగా అక్కడ పరిస్థితులు కాస్త వడివడిగా అడుగులు పడుతున్నాయి పోలీసుల శాఖ నుంచి అనే అంశానికి సంబంధించి మాత్రం చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు నక్సలైట్లకు సంబంధించి ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికేమైనా చర్చలు కావచ్చు, లేకపోతే అటువంటి సంధి ప్రయత్నాలకు సంబంధించి ఏమైనా డిస్కషన్ జరుగుతోందా? అటువంటి అంశం ఏమైనా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోందా? లేకపోతే ఇక్కడ నక్సలైట్లకి ఇక పోలీసు శాఖ మధ్య యుద్ధం కొనసాగే అవకాశం కనిపిస్తోందా? సచిన్, మీకు తెలుసు గత కొద్ది రోజుల క్రితం కూడా ఆర్టీవీ బృందం ప్రాణాలకు తెగించి బస్తర్ అడవుల్లోకి ప్రవేశించింది. అక్కడ ఉన్నటువంటి స్థితిగతులపై పూర్తి స్థాయిలో ఆరా కూడా తీసింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు, ప్రభుత్వాలకు మధ్య చర్చకు సంబంధించిన అంశాలు కూడా ఆర్టీవీ అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రధానికాన్ని, సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా అడిగి తెలుసుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదు. బేషరతుగా లొంగిపోతేనే, జనజీవన స్రవంతిలో కలిస్తేనే ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందిస్తామని సెక్యూరిటీ ఫోర్సెస్ చెప్తుంది. కానీ ఒకవైపు ఎన్కౌంటర్ లో ఆపాలి, సైనిక శిబిరాలను మళ్ళీ వెనక్కి తీసేయాలి అంటూ కూడా మావోయిస్టు పార్టీ నుంచి డిమాండ్ వ్యక్తమవుతుంది. అప్పుడే తాము చర్చలకు వస్తామని చెప్పి మావోయిస్టు పార్టీ చెప్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా అయినా సరే చర్చలకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తూనే ఉంది. కానీ బేషరతుగా లొంగిపోతే, అటు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిస్తేనే అటు మావోయిస్టులతో చర్చలకు తాము అంగీకరిస్తామని ప్రభుత్వం కొంత డిమాండ్ పెట్టడం నేపథ్యంలో అటు ఇరు వర్గాలకు మధ్య ఒక సయోధ్య మాత్రం కుదరనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు ప్రతీకార చరిత్ర రగిలిపోతున్నారు. అటు భద్రతా బలగాలు తామంటే ఖచ్చితంగా పూర్తిగా మావోయిస్టులను క్లీన్ స్వీప్ చేస్తామని మావోయిస్టు పార్టీ కూడా
పూర్తిగా అడవిని కాపాడుతామని, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజానికి జనతా సర్కార్ కు తామే పూర్తి బాధ్యత వహిస్తామని, ఎక్కడ సైనిక శిబిరాలు ఏర్పాటు చేసినా వాటి మెరుపుదలలు చేస్తామని, ఖచ్చితంగా ప్రతీకార చర్యతో మేము కూడా బదిలిస్తామని చెప్పి మావోయిస్టులు కూడా సవాల్ చేసినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం దండకారణ్యం నెలకొంది. ఈ పరిస్థితులు కొంత హైటెన్షన్ వాతావరణాన్ని ప్రస్తుతం దండకారణ్యంలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఒక భారత ఆర్మీ మినహా మిగతా అన్ని భద్రతా వలయాలకు సంబంధించిన విభాగాలకు సంబంధించినటువంటి సైన్యం అంతా ప్రస్తుతం దండకారణ్యంలోనే మోహరించి ఉంది. అయితే ప్రధానంగా సెక్యూరిటీ ఫోర్సెస్ అత్యధికంగా శాటిలైట్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, చాలా టెక్నాలజీని, ఆధునిక వెపన్స్ కూడా వినియోగిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ పిఎల్జీఏ దళాలపై పూర్తిగా విట్టుకుపడుతుంది. ఒకవైపు పిఎల్జీఏ దళాలు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యూహాత్మక దాడులకు అయితే పాల్పడుతున్నారు. ఏదేమైనా అక్కడ చాలా పెద్ద మొత్తంలో దండకంలో ప్రాణ నష్టం అయితే సంభవిస్తుందని చెప్పుకోవాలి. కానీ ఉదయ్, మీరు అన్నట్టుగా కొద్ది రోజులుగా అక్కడ సెక్యూరిటీ ఆపరేషన్ సంబంధించి సెక్యూరిటీని మరింత, భద్రతా బలగాల్ని మరింత అక్కడ కట్టుదిట్టం చేయడం జరుగుతోంది. మరింత సంఖ్యలో అక్కడ పెంచిన సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కొద్ది రోజుల క్రితమే దాదాపుగా 20 మంది మావోయిస్టులు లొంగిపోయిన ఘటనకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఎన్కౌంటర్ సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. కానీ ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా రోజుల వ్యవధిలోనే, ఇంకా చెప్పాలంటే గంటల వ్యవధిలోనే చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తోంది? మరి ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటారు? ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడిన సిచ్యువేషన్ ఉండింది. ఎస్ సచిన్, నిజానికి కేంద్ర హోంశాఖ, కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సంక్షేమాన్ని ప్రవేశపెట్టడం ద్వారానే, ఒక బహుముఖ వ్యూహాన్ని అమలు చేయడం ద్వారానే వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేస్తామని చెప్పి పెద్ద ఎత్తున భావిస్తుంది, ఆలోచించేస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం క్షేత్రస్థాయి బస్తర్ అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీ సమాజానికి ఆధార్ కార్డులు ఇవ్వడం, ఓటర్ ఐడీలు ఇవ్వడం, వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం, స్థానిక పిఎం కిసాన్ సమ్మాన్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ బేస్డ్ పెట్టుబడి రుణాలు కల్పించడం, ఇటువంటి సంక్షేమ పథకాలపై ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజం మాత్రం అటు భద్రతా బలగాల వైపు నుంచి, ఇటు మావోయిస్టుల నుంచి, ఇరువు వైపు నుంచి కూడా కొంత దాడిని అయితే ఎదుర్కొంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరితో మాట్లాడిన సిచ్యువేషన్ వస్తున్న దండకారణ్యంలో ఉంటుంది. ప్రధానంగా బస్తర్ అడవుల్లో అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వతంత్రాన్ని అక్కడ ఉన్నటువంటి సమాజం ఎప్పుడూ కోల్పోయింది. ఒకవైపు మావోయిస్టులకు సంప్రదింపులు జరిపితే భద్రతా బలగాల నుంచి కొంత సమాజానికి, ఆదివాసీ సమాజానికి థ్రెట్ ఉంటుంది. భద్రతా బలగాల నుంచి చర్చలు జరిపితే, సంభాషణ జరిపితే మరోవైపు మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉంటుంది. ఇన్ఫార్మర్ల నెపంతో అటు మావోయిస్టులు హత్యలు చేస్తుంటారు, ఇన్ఫార్మర్ల నెపంతో అటు భద్రతా బలగాలు అరెస్ట్ చేయడం కావచ్చు, వేధింపులకు గురియడం చేస్తుంటాయి. సో ఇటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజం మాత్రం కొంత ఇబ్బందులను అయితే అక్కడ ఎదుర్కొంటుందనేది చాలా వాస్తవం అని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం సంక్షేమం మాత్రం చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లోని బస్తర్ అడవుల నుంచి తెలంగాణ వరకు కూడా, బీజాపూర్ తెలంగాణ వరకు కూడా నేషనల్ హైవేని ప్రస్తుతం కేంద్ర హోంశాఖ వేస్తుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి ద్వారానే వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడం సాధ్యమవుతుందని కూడా భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో అక్కడ అభివృద్ధిపై, అక్కడ వంతెనల నిర్మాణంపై, రోడ్ల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి సారిస్తుంది. డిజిటల్ పాఠశాలను కూడా అక్కడ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. కలెక్టరేట్లు కావచ్చు, గ్రామ సచివాలయాలు క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేస్తే అక్కడ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలకు ప్రజలకు చేరగలిగితే వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేది అనేది ప్రధానంగా కేంద్ర హోంశాఖ భావిస్తుంది. సత్యం. రైట్ ఉదయ్, మొత్తంగా అయితే మాత్రం ఛత్తీస్గఢ్ బీజాపూర్లో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో జవాన్ల వాహనాన్ని పేల్చేశారు. ఐడీతో జవాన్ల వ్యాన్ను పేల్చేశారు నక్సలైట్లు. జవాన్లు కూంబింగ్కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో వ్యాన్లో 15 మంది జవాన్లు ఉన్నారు. స్పాట్లో దాదాపుగా 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 7గురి పరిస్థితి, మరో 5-6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చనాంశంగా మారింది. ఎందుకంటే రోజుల వ్యవధిలోనే ఈ పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటు ఛత్తీస్గఢ్కి చేరుకొని అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. దాంతోపాటు ఈ అంశానికి సంబంధించి అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ కూంబింగ్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, పోలీసు శాఖతో చర్చించారు, రక్షణ బృందాలతో, మరి ముఖ్యంగా భద్రతా బలగాలతో కూడా ఆయన చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇటువంటి నేపథ్యంలో రోజుల వ్యవధిలోనే ఆ తర్వాత ఎన్కౌంటర్కి సంబంధించి కూడా నిన్న వార్తలు మనం చూసాం. దానికి కొద్ది గంటల ముందు దాదాపుగా 20 మంది మావోయిస్టులు లొంగిపోయారంటూ కూడా మనం మరొక వార్తల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇటువంటి పరిణామాలను చాలా వేగంగా రోజుల వ్యవధిలోనే జరిగిపోతున్న ఈ క్రమంలో గంటల వ్యవధిలోనే ఇప్పుడు ఈ ప్రమాదం జరగడం, ఈ ప్రమాదం ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. ఐడీతో ఒకసారి విజువల్స్ నుండి చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఎప్పుడైతే ఐడీతో పేల్చేశారో వెంటనే వాహనం తొణుకలైపోయింది. సాధారణంగా జవాన్లకు వెళ్లే వాహనాలు చాలా దృఢంగా ఉంటాయి, ఎటువంటి ప్రమాదం జరిగినా ఆ పరిస్థితిని తట్టుకోగలుగుతాయి. కానీ ఐఈడీలకు సంబంధించి మాత్రం ప్రమాదం జరిగితే అవి ఒక విధంగా చెప్పాలంటే గాల్లోకి ఎగిరి కింద పడుతూ ఉంటాయి. ఆ ప్రమాదంలో పూర్తిగా ధ్వంసం అయిపోతూ ఉంటాయి వాహనాలు. ఎంత
బలీయమైనదైన ఎంత పటిష్టమైనదైన వాహనం అది నిలవడం కష్టం. అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కింద పడిపోయిన తర్వాత ప్రాణాలు చాలా కష్టంగా, అంటే ప్రాణం దక్కడం అనేది చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో 15 మంది ఆ వాహనంలో ప్రయాణిస్తూ ఉంటే ఘటనా ప్రదేశంలో 7 చనిపోయినట్టుగా తెలుస్తోంది. 7 అంటూ ఒక మాట, 10 అంటే ఒక మాట వినిపిస్తోంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సింది. కానీ మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళు కోలుకోవాలని కోరుకుందాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.